వడ్డీకాసుల వాడి సన్నిధిలో సిరుల సునామీ కొనసాగుతోంది. కానుకల విషయంలో స్వామి అయిన రికార్డులను ఆయనే తిరిగి రాసుకుంటున్నారు. వేలతో మొదలై ఆదాయం ఇప్పుడు ఏకంగా నెలకు 100 కోట్ల మార్కును ఎప్పుడో దాటేశారు. అయితే అంతేకాకుండా కుబేరుణ్ణి సైతం వెనక్కి నెట్టేసే స్థాయిలో 7 కొండల వాడికి కానుకలందుతున్నాయి. ఇక అత్యధిక సంపద కలిగిన ఏకైక దేవస్థానంగా తిరుమల చరిత్రకెక్కింది. వడ్డీకాసుల వాడిగా శ్రీవారికున్న పేరు ఎప్పటికప్పుడు సార్థకమవుతూనే ఉంది. ఏటా హుండీ ఆదాయం పెరుగుతూనే ఉంది. ఊహించని రీతిలో పెరుగుతున్న హుండీ ఆదాయంతో టీటీడీకి 100 కోట్ల రూపాయలు వచ్చిపడుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమల. వడ్డీకాసులవాడు వెంకటేశ్వర స్వామి. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల అంటే ఇంటింటి సెంటిమెంట్. ఆపద మొక్కులవాడు కొలువై ఉన్న దివ్యధామం తిరుమల. కలియుగంలో భక్తులను రక్షించే దైవంగా, సకల పాపాలను తొలగించే ఆనంద నిలయుడి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. తిరుమలగిరిలో ప్రతి అణువు ఆధ్యాత్మికమే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే నానుడి నిజమని మరోసారి నిరూపితమైంది. దేవదేవుని దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. టీటీడీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెలా వరుసగా 100 కోట్లకు పైబడి ఆదాయం లభిస్తోంది. డిసెంబర్ నెలలో 100 కోట్ల మార్కుని దాటింది హుండీ ఆదాయం. వరుసగా 22వ నెల కూడా 100 కోట్ల మార్కుని దాటింది. డిసెంబర్ నెలలో శ్రీవారికి హుండీ ద్వారా 116 కోట్ల ఆదాయం లభించింది. దీంతో 2023వ సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా సుమారు 1398 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టయింది. జులై మాసంలో అత్యధికంగా 129 కోట్లను హుండీ ద్వారా భక్తులు సమర్పించారు. నవంబర్ నెలలో అత్యల్పంగా 108 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 2023వ సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2,52,00,000. శ్రీనివాసుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించిన స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకుని మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అన్ని సమస్యలకు 7 కొండలవాడే పరిష్కారం. పిల్లల పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అన్నింటికీ ఆపద మొక్కులవాడే దిక్కు. ఆయనకు మొక్కుకోవటమే. 10th పరీక్ష రాసి కొండకు వెళ్లాల్సిందే. పెళ్లి కార్డు ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిందే. చివరకు ఇస్రో రాకెట్ ఎగరేస్తే నమూనా కూడా ఆయన పాదాల చెంత పెట్టిన తర్వాతే ప్రయోగం చేయాల్సిందే. సైన్స్ పైనే ఆధారపడి జీవించే సైంటిస్టులు కూడా వెంకన్న సన్నిధికి దాసులే. కాలినడకన తిరుమల చేరుకుని 24 గంటలు క్యూలైన్లో నిలబడి హుండీలో 5 రూపాయల బిళ్ల వేసే కానుకను శ్రీవారు తీసుకుంటారు. అదేవిధంగా 1000 కోట్ల రూపాయల ఆస్తిపరుడైన బిలియనీర్ బ్రేక్ దర్శనంలో వచ్చి 1 కోటి రూపాయలు హుండీలో వేసినా తీసుకుంటారు. భక్తుల్లో ధనిక పేద తారతమ్యం లేని దేవుడు శ్రీనివాసుడు. శ్రీవారికి భక్తులు తీర్చుకునే మొక్కులు అనేక విధాలుగా ఉంటాయి. హుండీలో నగదు సమర్పించేవారు కొందరైతే బంగారం చెల్లించేవారు మరికొందరు. తమ బరువుకు సమానమైన పదార్థాలను తులాభారంగా చెల్లించేవారు ఇంకొందరు. స్వామి అలంకరణకు వినియోగించే ఆభరణాలు సమర్పించేవారు కొందరైతే ఇంకొందరు విలువైన భూములను శ్రీవారికి కానుకగా సమర్పిస్తారు. ఇక టీటీడీ నిర్వహించే ట్రస్టులకు ఏటా 300 కోట్ల రూపాయలకు పైగానే విరాళాలుగా అందిస్తున్నారు. స్వామి హుండీ ఆదాయం తర్వాత టీటీడీకి ప్రధానమైన ఆదాయం బంగారం, నగదు డిపాజిట్ల మీద వచ్చేవే. మరోవైపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భక్తులు ఆయా ప్రాంతాలలో శ్రీవారికి ఎన్నో విలువైన భూములను కానుకగా సమర్పించారు. ఇలా వడ్డీ కాసులవాడి ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి నెల హుండీ ఆదాయం 100 కోట్ల మార్కు దాటుతూ రికార్డు సృష్టిస్తోంది. కరోనా సీజన్ ముగిసిపోయిన తర్వాత తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరింత పెరుగుతూ వచ్చింది. వరుసగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. గత ఆదివారం అయితే ఏకంగా 5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అసలు శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లు? ఏటేటా వెంకన్న ఆదాయం పెరగడానికి కారణాలేంటి? బంగారు కానుకల మాటేంటి? రోజు లక్షల్లో భక్తులకు దర్శనం, కోట్లల్లో హుండీ ఆదాయం, ఏటేటా పెరుగుతోన్న ఆదాయం, వడ్డీ కాసులవాడి ఖజానా కళకళ. శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లు? ఏటేటా వెంకన్న ఆదాయం పెరగడానికి కారణాలేంటి? బంగారు కానుకల మాటేమిటి? తిరుమల కొండపై వెలసిన వెంకన్న స్వామికి ఎన్నో పేర్లున్నాయి. అలంకార ప్రియుడు, కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు, అభిషేక ప్రియుడు, ఇలా అనేక పేర్లున్నాయి. ఇక ఆయనకు వడ్డీ కాసులవాడు అనే పేరు ఉంది. ఈ పేరుకు తగ్గట్లే నిత్యం తిరుమలలో కాసుల వర్షం కురుస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు శ్రీవారికి ఏదో ఓ కానుక సమర్పించనది వెళ్లరు.
అందుకే శ్రీవారి ఖజానా నిత్యం గలగలమంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడు, ఆనంద నిలయుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వెలకట్టలేని ఆభరణాలు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న అలంకార ప్రియుడు. ఆపద మొక్కుల స్వామికి సామాన్యుడి నుండి సంపన్నుడిదాకా పరమభక్తులే. నాటి నుంచి నేటి వరకు భక్తులు మొక్కుల్లో భాగంగా సమర్పించే కానుకలు ఇప్పుడు వెంకన్న హుండీని నింపేస్తున్నాయి. ఇప్పటికే టన్నుల కొద్దీ బంగారు ఆభరణాలు, వేల కోట్ల రూపాయల బ్యాంకుల డిపాజిట్ ఉన్న వెంకన్నకు రోజురోజుకు హుండీల్లో కానుకల వెల్లువ కొనసాగుతోంది. కోరుకున్న కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు, భక్తులు పోటెత్తారు. హుండీ ద్వారా శ్రీవారికి పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పించుకున్నారు. దీంతో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. తిరుమల హుండీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. శ్రీవారి హుండీకి మళ్లీ చాలా రోజుల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది. తిరుమల హుండీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. శ్రీవారి హుండీకి మళ్లీ చాలా రోజుల తర్వాత భారీగా ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆదాయం పెరిగింది. ఆదివారం 63,519 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే హుండీకి 5.5 కోట్ల ఆదాయం వచ్చింది. 26,424 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 23 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. తిరుమల శ్రీవారికి దాదాపు 1-2 నెలలుగా ఒక్కరోజు ఆదాయం 5 కోట్లు దాటలేదు. ఆదివారం మళ్లీ ఈ మార్కును చేరుకుంది. గత వైకుంఠ ఏకాదశి కూడా టీటీడీ హుండీకి రికార్డు స్థాయి ఆదాయం సమకూర్చింది. ఏకంగా 7.68 కోట్లొచ్చింది. ఈ ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం కానుకలు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది అక్టోబర్ 23న అత్యధికంగా 6.31 కోట్లొచ్చింది. అలాగే ఏప్రిల్ 7న 6.18 కోట్లు, 2018లో ఒకరోజు 6.28 కోట్ల రాబడొచ్చింది. 2022లో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఈ ఏడాది తిరుమల శ్రీవారికి భక్తులు 1,446 కోట్లు సమర్పించారు. 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 4.8 కోట్ల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్లను భక్తులకు విక్రయించారు. ఈ ఏడాది మేలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, తమ మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ద్వారా 114.12 కోట్ల రూపాయల మేర ఆదాయం అందింది. ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ ద్వారా అందే రెవెన్యూ మరోసారి 100 కోట్ల రూపాయలు దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 100 కోట్ల రూపాయలకు పైగా హుండీ ఆదాయం రికార్డు కావడం వరుసగా అది 14వ నెల. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ప్రతి నెలా కూడా టీటీడీకి హుండీ ద్వారా అందిన ఆదాయం 100 కోట్ల రూపాయల పైమాటే. జులైలో అత్యధికంగా 139.45 కోట్ల రూపాయల ఆదాయం రికార్డైంది. హుండీ ద్వారా ఈ స్థాయిలో రెవెన్యూ రావడం తిరుమల చరిత్రలో అదే తొలిసారి. గత ఏడాది మార్చిలో 128 కోట్ల రూపాయలు, ఏప్రిల్లో 127.50 కోట్ల రూపాయలు, మేలో 130.50 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రికార్డైంది. జూన్లో కూడా 123.76 కోట్ల రూపాయలు అందాయి. జులైలో ఈ మొత్తం మరింత పెరిగింది. హుండీ రాబడి 140 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది సరికొత్త రికార్డుని సృష్టించింది. జనవరి నుంచి జులై వరకు 7 నెలల్లో 7 కొండలవాడికి 827 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారికి హుండీ ద్వారా లభించే ఆదాయం 1985 వరకు 1,00,000 రూపాయలు ఉండగా 1990లో అది 1 కోటి రూపాయలకు చేరుకుంది. 2000 సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 137 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2010లో 521 కోట్లు, 2022లో 1,500 కోట్లకు చేరుకుంది. 2012 ఏప్రిల్లో 1న 6.18 కోట్లు తిరుమల హుండీలో పడ్డాయి. 2018 జూలై 26న 6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి. కరోనా మహమ్మారి తర్వాత సాధారణ పరిస్థితులు రావడంతో క్రమంగా శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2022లో శ్రీవారికి భక్తులు 1,446 కోట్లను హుండీలో సమర్పించుకున్నారు. అంతకుముందు ఏడాదిలో వరుసగా 10 నెలల పాటు శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల మార్కును దాటేసింది. ఒకప్పుడు రోజుకు వేలల్లో ఉండే స్వామివారి హుండీ ఆదాయం ఇప్పుడు కోట్లకు చేరుకుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా స్వామివారికి రోజుకు 5 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తోంది. 70 ఏళ్ల క్రితం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు రోజుకు 600 మాత్రమే.
సౌకర్యాలు పెరిగే కొద్దీ శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. స్వామివారిని తలుచుకుంటే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయి, శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకనుగుణంగా ప్రతి ఏడాది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఆనంద నిలయంలో కొలువైన బంగారు స్వామి అనంత సంపదలతో తూలతూగుతున్నాడు. అంతులేని భక్తుల కోరికలను తీర్చి నిలువ దోపిడీ తీసుకోవడంలోనూ వడ్డీ కాసులవాడు ఘనుడే. ఇక శ్రీవారికి కానుకల రూపంలో ప్రతి నెల వచ్చే బంగారం 100 కేజీలు దాటింది. ఏడాదికి 1300 కేజీల వరకు పసిడిని భక్తులు సమర్పిస్తున్నారు. శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమే కాదు, కొండంత బంగారు సంపదతో తొలతూగుతున్నాడు. అవును, ప్రతి నెలా స్వామివారికి కనీసం 100 కేజీల బంగారం కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తున్నారు భక్తులు. అలా టన్నుల కొద్దీ వస్తున్న బంగారాన్ని టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం ఇప్పటిది కాదు. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు 9వ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకల పరంపర కొనసాగింది. తిరుమల ఆలయ గోడలపై ఉన్న శాసనాలు పరిశీలిస్తే పల్లవరాణి సామవై, శ్రీకృష్ణదేవరాయలు, రాఘోజీ భోన్స్లే, వెంకటగిరి రాజు వంటి రాజులు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు. పల్లవరాణి శ్రీవారి ఆలయంలో పంచబేరాల్లో ఒక్కటిగా పేర్కొనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంతో పాటు అనేక ఆభరణాలు సమర్పించారు. శ్రీకృష్ణదేవరాయలైతే 7 కొండలవాడి దర్శనార్థం 7 విడతలు తిరుమలకి రాగా వచ్చిన ప్రతిసారి స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు. ప్రస్తుతం శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తున్న ఆభరణాలలో కేవలం రఘోజీ భోన్సే, వెంకటగిరి రాజావారు సమర్పించిన ఆభరణాలు మాత్రమే పూర్వకాలం నాటివి. మిగిలినవన్నీ 1933 సంవత్సరం తర్వాత తయారు చేసిన ఆభరణాలే. శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలు ఆలయంలోనూ, అలంకరణకు ఉపయోగించని ఆభరణాలను తిరుపతి పరిపాలనా భవనంలోని ట్రెజరీలో భద్రపర్చింది. శ్రీవారికి 30 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం, 5 కోట్లు విలువ చేసే వజ్రాల కట్టి, వరద హస్తాలు, 3 కోట్లు విలువ చేసే బంగారు పీతాంబరం, 3 కోట్ల విలువ చేసే బంగారు కిరీటం, 75 లక్షలు విలువ చేసే నాగాంబరం, 1740వ సంవత్సరంలో రాఘోజీ భోన్సే సమర్పించిన సమయంలో 33,000 విలువ చేసే పచ్చలు పొదిగిన ముత్యాలహారం, 28,000 విలువ చేసే వైఢూర్యాలు పొదిగిన బంగారు డాలరు, 28,000 విలువ చేసే 17 పేటల ముత్యాలహారం, 45,000 విలువ చేసే 5 పేటల వజ్రాల బంగారు హారం, 8,000 విలువ చేసే బంగారు కిరీటం వంటివి కాకుండా 35 కిలోల మకర తోరణం, 32 కేజీల 5 సవర్ల సహస్ర నామమాల, 28 కిలోల వజ్ర కిరీటం, 19 కిలోల పీతాంబరం, 19 కిలోల శ్రీవారి పద్మపీఠం, 10 కేజీల 4 పేట్ల మొహరీల దండ, ఇలా ఎన్నో మరెన్నో ఆభరణాలున్నాయి. ఇలా శ్రీవారి అలంకరణకు 1094 రకాల ఆభరణాలుండగా అందులో 374 రకాల వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలున్నాయి. ఇవన్నీ కూడా శ్రీవారి ఆలయంలోని బొక్కసంలో భద్రపరిచి ఉంటారు. ఇవి కాకుండా శ్రీవారి అలంకరణకు ఉపయోగించని ఆభరణాలు మరెన్నో ఉన్నాయి. వీటిని మాత్రం తిరుపతిలోని పరిపాలనా భవనంలో భద్రపరిచింది టీటీడీ. శ్రీవారికి శ్రీమంతులే కాదు, సామాన్యులు ఘనంగానే కానుకలు సమర్పిస్తున్నారు. స్వామివారికి పారిశ్రామికవేత్తల నుంచి సామాన్య భక్తుల వరకు కానుకలిస్తున్నారు. ఇలా శ్రీవారి హుండీలో సమర్పించే బంగారం విలువ ప్రతి మాసం 100 కేజీలు దాటింది. ఏడాదికి 1300 కేజీల వరకు పసిడి శ్రీవారి సొంతమవుతోంది. 2008వ సంవత్సరం ముందు వరకు కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి వాటిని డాలర్లుగా మలిచి విక్రయించేది టీటీడీ. 2008 నుంచి కూడా స్వామివారి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి బ్యాంకులో డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది. ఇలా టీటీడీ అకౌంట్లో ప్రస్తుతం 11,000 కేజీల బంగారం బ్యాంకులో డిపాజిట్లుగా ఉంది. ఇక స్వామివారికి లభిస్తున్న కానుకలు కూడా అంతే వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. 110 ఏళ్ల క్రితం శ్రీవారి వార్షికాదాయం 3.5 లక్షలు మాత్రమే. 1907-8లో శ్రీవారి వార్షికాదాయం అక్షరాల 3,87,406 రూపాయలు. 1908-9లో శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు 5,65,156 రూపాయలు. 1909-10లో భక్తులు సమర్పించిన కానుకలు 6,47,127 రూపాయలు. 1910-11లో హుండీ ఆదాయం 6,75,495 రూపాయలు. 1911-12లో హుండీ ఆదాయం 7,37,930 రూపాయలు. 1912-13 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం 7,72,710 రూపాయలు లభించగా 1913-14లో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగి 10,44,956 రూపాయలకు చేరుకుంది. 1914-15లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది శ్రీవారికి 9,62,639 రూపాయలు లభించింది. 1915-16లో హుండీ ద్వారా 12,95,458 రూపాయలు,
1916-17లో హుండీ ద్వారా 11,69,742 రూపాయలు, 1917-18లో హుండీ ద్వారా 12,76,193 రూపాయలు, 1918-19లో హుండీ ఆదాయం 14,57,810 రూపాయలు, 1919-20లో శ్రీవారి హుండీ ఆదాయం 14,97,267 రూపాయలు, 1920-21లో శ్రీవారి హుండీ ఆదాయం 15,52,300 రూపాయలు, 1921-22లో శ్రీవారి హుండీ ఆదాయం 14,83,841 రూపాయలు, 1922-23లో శ్రీవారి హుండీ ఆదాయం 16,34,129 రూపాయలు, 1923-24లో శ్రీవారికి హుండీ ద్వారా 16,35,517 రూపాయలు కానుకలను భక్తులు సమర్పించారు. ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్న శ్రీవారి హుండీ ఆదాయం 1996-97లో 99.8 కోట్లకు చేరుకుంది. 1997-98లో 119.7 కోట్లు, 1998-99లో 133.71 కోట్లు, 1999-2000లో 145.87 కోట్లు, 2000-2001లో 164.56 కోట్లు, 2001-2002లో 181.99 కోట్లు, 2002-2003లో 200.86 కోట్లు, 2003-2004లో 227 కోట్లు, 2004-2005లో 258 కోట్లు, 2005-2006లో 309 కోట్లు, 2006-2007లో 380 కోట్లు, 2007-2008లో 490 కోట్లు, 2008-2009లో 551 కోట్లు, 2009-2010లో 583 కోట్లు, 2010-2011లో 675 కోట్లు, 2011-2012లో 782 కోట్లు, 2012-2013లో 859 కోట్లు, 2013-2014లో 832 కోట్లు, 2014-15లో 900 కోట్లు, 2015-16లో 1,110 కోట్లు, 2016-17లో 1,110 కోట్లు, 2017-18లో 1,156 కోట్లు, 2018-19లో 1,206 కోట్లు హుండీ ఆదాయం లభించగా 2019-20కి శ్రీవారి హుండీ 1,313 కోట్లకు చేరుకుంది. ఇక కరోనా కారణంగా 2020-21లో స్వామివారి హుండీ ఆదాయం 731 కోట్లకు పరిమితమైంది. కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు దర్శనాలు నిలిపేయడం, ఆ తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతివ్వడంతో ఆ ప్రభావం స్వామివారి హుండీ మీద పడింది. కోవిడ్ ఆంక్షలు తొలగిన తర్వాత స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. అప్పటి వరకు ఏడాదికి 2 నుంచి 4 నెలల్లో మాత్రమే స్వామివారికి 100 కోట్ల హుండీ ఆదాయం లభిస్తుండగా కోవిడ్ ద్వారా ప్రతి నెలా స్వామివారికి 100 కోట్ల హుండీ ఆదాయం రావడం ప్రారంభమైంది. దీంతో 2021-22లో 933 కోట్ల హుండీ ఆదాయం లభించగా 2022-23లో 1,613 కోట్ల హుండీ ఆదాయం లభించింది.